ఢిల్లీ కొత్త సీఎం ఎవరా అనే ఉత్కంఠ వీడటం లేదు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ ఆధ్వర్యంలో కాసేపట్లో హస్తిన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి వైజయంత్ జే పాండా, బిఎల్ సంతోష్ హాజరు కానున్నారు. కొత్త ఎమ్మెల్యేలకు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త సీఎం ఎంపికపైన చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండనున్నారు. అయితే విదేశీ పర్యటనకు ముందే ఢిల్లీ సీఎం ఎవరు అన్న దానిపైన నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా త్వరలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. కాగా ఇప్పటికే అమిత్ షా, నడ్డాతో ఢిల్లీ సీఎం పీఠం పైన మోదీ చర్చించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఢిల్లీ సీఎం ఎంపిక పైన అసలు కసరత్తు ఎలా కొనసాగుతోంది? మరికాసేపట్లోనే ఢిల్లీ సీఎం కు సంబంధించి పేరు ఎంపిక చేసేందుకు బీజేపీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మరికాసేపట్లోనే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుని ఆధ్వర్యంలో భేటీ కాబోతా ఉన్నారు. ఈ భేటీపై ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ మళ్ళీ ఢిల్లీలో విజయబావుట ఎగురవేయడం జరిగింది. 48 సీట్లతో ఘన విజయం సాధించడంతో ఈసారి సీఎం ఎవరు అన్న ఉత్కంఠ అయితే దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఈ యొక్క సీఎం అభ్యర్థిలో ప్రధానంగా పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తా ఉంది. ముందు వరుసలో ఆయన పేరు వినిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన మాజీ సీఎం, అదేవిధంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఓడించడం జరిగింది. అదేవిధంగా ఆయన బలమైన సామాజిక వర్గమైనటువంటి జాట్ సామాజిక వర్గానికి చెందినవాడు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో ప్రభావవంతమైన కమ్యూనిటీగా ఉన్నటువంటి జాట్ కమ్యూనిటీకి చెందిన పర్వేష్ వర్మ సీఎం వరుసలో ముందున్నారు. సో ఆయన కాకుండా ఇంకా ఎవరికి ఇవ్వాలి, ఒకవేళ ఆయన కాకుండా అన్న కసరత్తు కూడా పార్టీలో కొనసాగుతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాతో ఇప్పటికే పలుమార్లు నిన్న భేటీ కావడం జరిగింది. ముఖ్యమంత్రిని ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఇప్పటికే బీజేపీ అధిష్టానం అయితే కసరత్తు అయితే చేస్తా ఉంది. అన్ని సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని అసలు ఎవరికి ఇవ్వాలి అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ప్రధానంగా మహిళలకు ఇస్తే ఏ విధంగా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఒకవేళ మహిళలకు ఇచ్చినట్టయితే ప్రధానంగా సుష్మా స్వరాజ్ కుమార్తె, మాజీ ఎంపీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె ఎంపీ బన్సూరి స్వరాజ్ కి ముందు వరుసలో ఉన్నారు. ఒకవేళ ఆమె కాకుంటే మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సో ఇస్తే ఏ విధంగా ఉంటుంది అన్న చర్చలు కూడా పార్టీలో జరుగుతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఢిల్లీలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో చూస్తున్నట్టయితే సుష్మా స్వరాజ్ బీజేపీ నుంచి ఒకసారి పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ నుంచి 3 సార్లు కూడా షీలా దీక్షిత్ హ్యాట్రిక్ విజయం సాధించి ఆమె సీఎం పీఠాన్ని అధిరోహించారు గతంలో. సో రీసెంట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతిషి కొంతకాలం పాటు సీఎం గా పనిచేయడం జరిగింది. సో ఈసారి మహిళకి ఇస్తారా, ఎవరికి ఇస్తారా అన్న ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతా ఉంది. ఒకవేళ వీళ్ళకి కాకుండా ఇంకా రేసులో చూసుకున్నట్టయితే మనము సతీష్ ఉపాధ్యాయ్ ఉన్నారు రేసులో ఢిల్లీ నుంచి, అదేవిధంగా రమేష్ బిధూరి ఉన్నాడు. సో ఒక బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు. ఆయన కొన్ని కీలకమైన కామెంట్ కూడా చేసిండు. ఎన్నికల ప్రసంగాల్లో భాగంగా సీఎం అతిషి పైన పోటీ చేశారు. కాకపోతే ఆయన అతిషిని ఓడించినంత పనిచేశాడు. సో ఆయన కూడా సీఎం రేస్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రేపటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన, ఫ్రాన్స్, అమెరికా పర్యటన ఉంది కాబట్టి రేపు నరేంద్ర మోడీ వెళ్లే లోపుగానే ఈ యొక్క సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారా, లేదంటే మరో 2-3 రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. సో అందులో చర్చించి నిర్ణయం తీసుకుంటారా అన్న సందిగ్ధత అయితే ఇంకా కొనసాగుతా ఉంది. మరి ఈ రోజు ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేల మీటింగ్ జరుగుతా ఉందో ఈ ఎమ్మెల్యేలో ఫైనల్ గా ఒక పేరును డిసైడ్ చేసి ప్రకటిస్తారా, లేదంటే మళ్ళీ మరో 2-3 రోజుల తర్వాత, 2 రోజుల తర్వాత ఏదైతే పార్లమెంటరీ బోర్డులో నిర్ణయం తీసుకుంటారా అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.